శ్రీ సాయిరామ్ శ్రోతలందరికీ పునఃస్వాగతం పలుకుతోంది మీ హాసిని. 24 గంటల తెలుగు ప్రసారాల దశమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని జూలై 25వ తేదీ నుండి జూలై 31వ తేదీ వరకు ఆధ్యాత్మిక వనిలో అష్టపుష్పాలు శీర్షికన ప్రత్యక్ష కార్యక్రమాలు ప్రసారమవుతున్నాయి. అష్టపుష్పాలలో 7వ పుష్పమైన ధ్యానంపై ఇప్పుడు ప్రసారం చేయబోతున్న కార్యక్రమాలకు మీ అందరికీ సాదర స్వాగతం. మేధస్సు వికసించడానికి, జ్ఞానప్రాప్తికి గాయత్రి మంత్రోపాసన చక్కని సాధనగా పేర్కొంటారు. మన కార్యక్రమాలను సర్వదేవత గాయత్రి మంత్రాలతో ప్రారంభించుకుందాం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత నశృణ్వన్నోతిభిः सीदसादनं प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्र्यवतु. गणेशाय नमः. सरस्वत्यै नमः. श्रीगुरुभ्यो नमः. हरि ओम. पुरुषस्य वेद्म सहस्राक्षस्य महादेवस्य धीमहि तन्नो रुद्रः प्रचोदयात्. तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात्. तत्पुरुषाय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्तिः प्रचोदयात्. तत्पुरुषाय विद्महे चक्रतुण्डाय धीमहि तन्नो नन्दिः प्रचोदयात्. तत्पुरुषाय विद्महे महासेनाय धीमहि तन्नः षण्मुखः प्रचोदयात्. तत्पुरुषाय विद्महे सुवर्णपक्षाय धीमहि तन्नो गरुडः प्रचोदयात्. वेदात्मनाय विद्महे हिरण्यगर्भाय धीमहि तन्नो ब्रह्म प्रचोदयात्. नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात्. वज्रनखाय विद्महे तीक्ष्णदग्ष्ट्राय धीमहि तन्नो नारसिंहः प्रचोदयात्. भास्कराय विद्महे महद्युतिकराय धीमहि तन्नो आदित्यः प्रचोदयात्. वैश्वानराय विद्महे लालीलाय धीमहि तन्नो अग्निः प्रचोदयात्. कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गिः प्रचोदयात्. साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात्. ओम శాంతి శాంతి శాంతి. ధ్యానం లేదా మెడిటేషన్. పద్మాసనంలో కూర్చుని కనులు మూసుకుని దైవాన్ని తలుచుకోవడం ధ్యానం అనుకోవటం పొరపాటు. మనసును దైవంతో అనుసంధానం చేయటమే నిజమైన ధ్యానం. మనసు ఒకసారి దైవంతో లగ్నమైతే పాలలో కలిసిన నీళ్ల మాదిరిగా దానిని దైవం నుండి తిరిగి విడదీయడం అసాధ్యం. అయితే ధ్యానం అన్ని వేళలా జరగాలి. అందరి మనసులను దైవం వైపు మరల్చడానికి స్వామి చిన్ననాటి నుండే కృషి ప్రారంభించారు. అదెలా జరిగిందో స్వామి జీవితంలోని సంఘటనలను ఇప్పుడు మనం రంగారెడ్డి జిల్లా నుండి సంహిత చెప్పగా తెలుసుకుందాం. మనం ఎల్లప్పుడూ భగవంతుని ధ్యాసలోనే గడపాలి. అదే ధ్యానం.
ఏకాగ్రతతో పవిత్రమైన మనసుతో భగవంతుడిని ప్రార్థిస్తే మనకెదురయ్యే కష్టాలన్నీ దూరం అవుతాయని తమ చిన్ననాటి నుండే స్వామి బోధించారు. అది ఎలాగో చూద్దాం. ఒకనాడు పిల్లలందరూ స్వామి దగ్గరికి వచ్చి, మన గ్రామానికి కలరా వ్యాధి వచ్చిందట, అది చాలా ప్రమాదకరమైన వ్యాధి, క్షణాల్లో మన ప్రాణాలు తీసుకొని పోతుందట, మరి మా గతి ఏంటి రాజు అని ఎంతో భయపడుతూ అడిగారు. అప్పుడు స్వామి కొన్ని పాటలు వ్రాసారు. పిల్లల్లారా, దైవాన్ని మనం బయట వెతకక్కర్లేదు, దైవం మన యందే ఉన్నాడు అని చెప్పారు. చిన్ని సత్య చెప్పినట్లు పిల్లలందరూ వీధి వీధి అంటూ భజన చేస్తూ తిరిగారు. ఆనాడు గ్రామంలో ఏవో దయ్యాలు భూతాలు ఉన్నాయని అందరూ భయపడేవాళ్ళు. అందుచేతే సాయంత్రం 5 గంటల తరువాత సత్యమ్మ గుడి దాటాలంటే అందరికీ భయమే. అది గ్రామానికి చాలా దూరం అని వారి భావం. దయ్యం లేదు, భూతం లేదు అని స్వామి పిల్లలకు ధైర్యం చెప్పారు. దైవ విశ్వాసంతో, దైవ చింతనతో కలరా, ప్లేగు వంటి వ్యాధులను గ్రామం నుండి తరిమి కొడదామని వారిలో ఉత్సాహం నూరుపోశారు. వాళ్ళ కాళ్ళకు గజ్జలు కట్టించారు, చేతిలో చిడతలు పెట్టారు, భజనలు చేసుకుంటూ ఏటి వరకు నడుచుకుంటూ పోయారు. పిల్లలకు భయం పోయింది. ఈ విధంగా 3 దినములు చేసేటప్పటికీ కలరా, ప్లేగు రోగాలు మటుమాయమయ్యాయి. అవి మళ్ళీ కనిపించలేదు. కాషాయ వస్త్రములే కట్టి, కరతాళములను చేతబట్టి, దట్టీలను నడుముకు కట్టి, కామ క్రోధములను కొట్టి, పండరీ మార్గం పట్టి, జై జై రంగా, జై జై రంగా, జై జై అని చూరైమునరండి అని పాడుతూ పిల్లలు వీధుల్లో వెళ్తూ ఉంటే అందరూ నిద్రలేచేవారు. అదే నగర సంకీర్తన. ఆ రోజుల్లో గ్రామస్తులు ఉదయం 7 గంటలకు కానీ నిద్రలేచేవారు కాదు. కానీ స్వామి ఈ పిల్లల చేత భజన చేయించడం ప్రారంభించిన తరువాత తెల్లవారుజామున 5 గంటలకే లేచి స్నానాలు చేసి దైవ ప్రార్థన సలిపేవారు. పుట్టపర్తి గ్రామంలో మొట్టమొదట దైవ చింతన ప్రారంభం కావడం సత్యసాయి బాబా వల్లనే. క్రమక్రమేణా ఇది ఇతర గ్రామాలకు కూడా ప్రాకిపోయింది. ఇలా స్వామి 7 సంవత్సరాల వయసులో నగర సంకీర్తన అనే చక్కని ప్రక్రియను ప్రారంభించారు. విద్యార్థులు బాల్యం నుంచే దివ్యమైన భావములను అలవర్చుకోవాలని స్వామి ఎప్పుడూ చెప్తారు. సాయిరామ్. ఎవరైనా శూన్యంలోకి చూస్తూ ఉలుకు పలుకు లేకుండా కూర్చుని ఉంటే వారి ధ్యాస ఇక్కడ లేదంటారు, లేదా పరధ్యానంగా ఉన్నారంటారు. కానీ 2 ఒకటేనంటున్నది కోలమూరుకు చెందిన సాయి దుర్గా. ఇప్పుడు మనం ధ్యాసే ధ్యానం అనే అంశంపై సాయి దుర్గా ప్రసంగం విందాం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య చరణారవిందములకు శతకోటి నమస్సుమాంజలు అర్పించుకుంటూ అందరికీ ప్రేమమయ సాయిరాం. ఈరోజు నేను ధ్యాసే ధ్యానం అన్న అంశంపై మీతో మాట్లాడతాను. సీతాలక్ష్మణ సమేతంగా అరణ్యవాసంలో ఉన్న అన్న శ్రీరామచంద్రుని తిరిగి అయోధ్యకు తీసుకురావడానికి శతవిధాల ప్రయత్నిస్తాడు భరతుడు. అయినా పట్టు వదలని శ్రీరాముడు చివరకు తనకు అనుగ్రహించిన శ్రీరామ పాదుకులను అతి పవిత్రంగా శిరస్సున ధరించి అయోధ్యకు తిరిగి వస్తాడు. అయోధ్య సమీపంలోని నంది గ్రామంలో ఒక పర్ణశాల నిర్మించుకుని ముని వేషంలో అందులో ప్రవేశిస్తాడు. శ్రీరామ పాదుకులను పరమ పవిత్రమైన అన్నగారి ప్రతినిధులుగా సింహాసనంపై ఉంచి తీవ్ర వైరాగ్యంతో రామచంద్రుడు తిరిగి అయోధ్యకు వచ్చేంత వరకు ఎవరినీ చూడనని గట్టి ప్రతిజ్ఞ పట్టి శ్రీరామచింతనలో మునిగిపోతాడు భరతుడు. నిరంతర రామచింతనతో శ్రీరాముని ధ్యాసలో ఉండిపోయిన భరతుడు అచ్చం శ్రీరామచంద్రునిలా శ్యామలవర్ణం పొందుతాడు. 14 సంవత్సరముల తరువాత అయోధ్యకు ప్రవేశించిన సీతారామలక్ష్మణులను రథంలో కూర్చుండబెట్టి తాను రథం నడుపుతుంటే అయోధ్యవాసులు భరతుడే రాముడు అనుకొని శిరస్సు వంచి మొక్కుతుంటే తాను భరతుడినని రథంలో కూర్చున్న శ్రీరామచంద్రుని చూపించేవాడట. నిరంతర ధ్యానం వల్ల శ్రీరాముడి రూపం పొందిన భరతుడు ధ్యానానికి గొప్ప ప్రతీక. ఇదండి ధ్యానం అంటే. మరి మనం ఇంత పవిత్రమైన ధ్యానాన్ని నిత్య జీవితంలో అంతర్భాగంగా చేసుకుని మన కర్తవ్య కర్మల్ని నెరవేరుస్తూ ఎలా దైవానుగ్రహానికి పాత్రలవ్వాలో సవివరంగా చర్చించుకుందాం. మనకి విలువైన మానవ జన్మతో పాటు జీవించడానికి అనుకూలంగా చక్కటి సృష్టినిచ్చిన భగవంతుని నిత్యం స్మరిస్తూ
ఆయన మెచ్చేటట్లు జీవించాలి. అంతా ఆయనదే, మనం ఏది చేసినా ఆయన కోసమే. ఆయనకు కానిదేది ఈ లోకంలో లేదు. సర్వం ఆయనే అంతటా ఉండి మనలో అంతర్యామిగా ఉండి మనల్ని నడిపిస్తున్నాడు. ఆయన సంకల్పం వల్లే మనం జీవించి ఉన్నాం. అందుకే మన బుద్ధిని మనసుని ఏకాగ్రం చేసి ఆ దేవదేవుని వైపు మళ్లించాలి. అదే ధ్యానం, అదే ధ్యాస. మనలో ఆత్మరూపంలో అనంత శక్తి దాగి ఉంది. అది తెలుసుకుని మనం చేయవలసిన కర్తవ్యాన్ని చేస్తూ మన లక్ష్యాన్ని సాధించాలి. భగవంతుని ఎడల గాఢమైన ప్రేమ పెంచుకోవాలి. అదే భక్తి, అదే అనురక్తి. ప్రతిరోజు కొంతసేపు ప్రశాంత వాతావరణంలో మనస్సుని ఏకాగ్రతతో దేవునిపై నిలపగలిగితే మన సర్వశక్తులు కూడి వచ్చి రోజంతా ఉత్సాహంగా ఉండగలం. మనకిష్టమైన దేవతానామాన్ని ముందు ఓం చేర్చి నియమంగా రోజు ఒకే సమయంలో జపిస్తూ ఉంటే మనలో ప్రశాంతత నెలకొంటుంది. మనసు ఉల్లాసంగా పరవళ్ళు తొక్కుతుంది. దానితో శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ఇలా రోజు కొంతసేపు క్రమం తప్పకుండా దైవధ్యానం చేస్తే మనకి ఏకాగ్రత అలవడుతుంది. ఇలా అలవాటైన ఏకాగ్రతతో నిత్య జీవితంలో మనం చేసే కర్మలన్నీ తిరుగులేని విజయం తెచ్చిపెడతాయి. పూర్వం తస్మై నమః కర్మనే అంటే కర్మకు నమస్కారం అంటూ వారు తలపెట్టిన ప్రతి కార్యానికి నమస్కారం చేసేవారు. అద్భుతమైన ఫలితాలు పొందేవారు. సూర్యకిరణాలను భూతార్థం మీద ఏకాగ్రం చేస్తే ఆ కిరణాలు ఏ పదార్థాన్నైనా దహించగల శక్తిని పొందుతాయి. ఇది మనందరి అనుభవం. విద్యార్థులు చిన్నతనం నుండి తాను చేసే పని మీద దృష్టి పెట్టడం అభ్యాసం చేయాలి. క్లాసులో పాఠం వింటున్నప్పుడు దృష్టి అంతా దాని మీదే ఉండాలి. ఇతర ఆలోచనలు రానివ్వకూడదు. అప్పుడు ఎంత క్లిష్టమైన విషయమైనా సులువుగా అర్థమవుతుంది. మనం చేసే పనుల్ని ఎంత ఇష్టపడితే అంత దానిపై ధ్యాస పెట్టగలం. ఇష్టలోపమే కష్టం అంటారు స్వామి. కారు కానీ బైకు కానీ నడపడం ఒక ధ్యానం. ఏకాగ్రత ఉంటేనే ప్రమాదం జరగకుండా నడపగలం. రైలు నడిపే డ్రైవర్ ఏకాగ్రత మీద వందల మంది ప్రయాణికుల క్షేమం ఆధారపడి ఉంటుంది. అలాగే విమానం నడిపే పైలట్, ప్రయోగశాలలో శక్తివంతమైన రసాయనాలతో ప్రయోగాలు చేసే శాస్త్రవేత్త, సర్జరీ చేసే డాక్టరు, వీరందరికీ అతి ముఖ్యమైనది ఏకాగ్రతే. లేదంటే దారుణాలు జరిగిపోతాయి. పరీక్ష రాసే విద్యార్థికి ఏకాగ్రత అద్భుత విజయాన్ని అందిస్తుంది. తన కర్తవ్య కర్మలు ఆచరించేటప్పుడు ఇతర ఆలోచనలు రాకుండా సాధన చేయాలి. ఇక ప్రకృతిలో చూస్తే ప్రాణులన్నీ వాటి వాటి పనుల్ని సహజ సిద్ధమైన ఏకాగ్రతతోనే చేస్తూ ఉండడం మనకు కనిపిస్తుంది. గూడు కట్టే సాలీడైనా, ముక్కుతో గూడు కట్టే గిజిగాడైనా, తేనెటీగ ఒక్కొక్క పువ్వు నుంచి మకరంధ్రం గ్రహించి గూటికి చేరుస్తుంది. ఇక కందిరీగ గూడు కట్టే విన్యాసాన్ని చూసి తీరవలసిందే. మొలకెత్తే విత్తనానికి ఒకటే ధ్యాస, చకచక ఎదిగి వృక్షమై అందరికీ ఆరోగ్యకరమైన మధుర ఫలాలు నీడ ఇవ్వాలి. ఆహా, ఈ సృష్టిలో ఎన్ని అద్భుతాలు! సాయి గీత ధ్యాస ఎప్పుడూ స్వామి మీదే. ఎలా తెలిసేదో దానికి. స్వామి ఆ దారిలో వెళ్తారని ముందుగా పసిగట్టి ఆయన కోసం ఎదురు చూపులు చూసేది. ఒకరోజు స్వామి చెప్పకుండా బృందావనం వెళ్ళిపోతే ఇక చూడండి, గొలుసులు త్రెంచుకుని 150 కిలోమీటర్లు పైగా ఉన్న దూరం పరుగు పరుగున బృందావనం చేరింది. పుండ్లు అయిపోయిన దాని పాదాలకు స్వామి వైద్యం చేసి ఒక వ్యాన్లో తిరిగి పుట్టపర్తి పంపారు. ఎంత దీక్ష ఉంటే అలా చేయగలదా మూగజీవి? అదొక ధన్యజీవి. పాత మందిరం రోజుల్లో సత్యసాయి ఆనందదాయి అనే అద్భుత గ్రంథం రచించిన శ్రీమతి కన్నాంబ గారి అమ్మ దేవగిరమ్మ గారి అనుభవం ఏమిటంటే, పాత మందిరం సమీపంలో అశ్వత్థ వృక్షం కింద కూర్చుని సాయినాథుడు ధ్యానంలో ఉండేవారు. ధ్యానం పూర్తయి కళ్ళు తెరిచేసరికి ప్రతిరోజు స్వామి ఎదురుగా నిలబడి దివ్య దర్శనం ఇస్తూ ఉండేవారట. ఆహా, అది ధ్యాన ఫలం అంటే. మనసు నిండా ఆవిడికి స్వామి ధ్యాసే ఉండేది. 2006లో స్వామి కొడైకెనాల్లో వేసవి విడుదలలో కూడా వెళ్ళిన విద్యార్థులకు ఒక యూనిక్ ఆపర్చునిటీ ప్రసాదించారు. ఒకరోజు స్వామి సింహాసనంలో కూర్చుని దర్శనం ఇవ్వడం కోసం లేచేటప్పుడు ప్రక్కనే ఉన్న విద్యార్థి చేయి పట్టుకుని లేచారు. అది చూసిన మరొక విద్యార్థి ఆహా, ఎంత అదృష్టం అనుకున్నాడు. విద్యార్థులు సాయంత్రం ఒక చోట కూర్చుని అందరికీ అవకాశం రావాలని ఒక షెడ్యూల్ వేసుకున్నారు. మర్నాడు ఆ విద్యార్థి స్వామి చేయి పట్టుకుని నడిపిస్తూ ఉంటే స్వామి ఎంత అదృష్టం అంటూ స్వామి చేయి పట్టుకోవడం ముఖ్యం కాదు అన్నారు. అందరూ ఆలోచనలో పడ్డారు. మరి ఇంకేమిటి స్వామి ముఖ్యం అన్నారు విద్యార్థులు. స్వామి ఏమన్నారో తెలుసా? నా చెయ్యి పట్టుకునే అవకాశం కోసం మీరు ఎదురు చూసే మీ ధ్యాస గొప్పది అన్నారు. అలాగే నా దర్శనం కన్నా నా దర్శనం కోసం
మీరు ఎదురు చూసి మీ ధ్యాస గొప్పది అన్నారు. మీరాబాయి భక్తి రాధ భక్తి కన్నా గొప్పది. ఎందుకో తెలుసా? రాధ కృష్ణుడితో కలిసి జీవించింది, కానీ మీరాబాయికి ఆ ప్రాప్తి లేదు. అయినా ఆమె కృష్ణ ధ్యానంలో కృష్ణుడితో ఏకత్వం అనుభవించింది అన్నారు. చూసారా, అది ధ్యాన ఫలం అంటే. స్వామి పిల్లల్ని నా బొమ్మ గీయండి, బొమ్మ ఎలా వచ్చినా పర్వాలేదు, నా బొమ్మ చూస్తూ మీరు బొమ్మ గీయడం గొప్ప ధ్యానం అంటారు. స్వామి ధ్యానం గురించి చెబుతూ కళ్ళు మూసుకుని ముందుగా నా సింపుల్ ఫామ్ ఊహిస్తూ, కిరీటం లాంటి నా జుట్టు, ప్రేమ నిండిన నా కళ్ళు, చిరు దరహాసం, కాషాయ రంగు నిలువంగి తలుచుకుంటూ చివరకు నా పాదాలపై మీ దృష్టి నిలపండి. అదే ధ్యానం అంటారు. మనం చేసే పెద్ద పొరపాటు ఏమిటంటే జరిగిపోయిన వాటి గురించి ఆలోచించడం, విచారించడం, జరగబోయే వాటి గురించి ఆందోళన పడడం. ఈ రెండు వృధా ప్రయాసలే. ఎందుకంటే గతం గతః, అయిపోయిన కాలం తిరిగి రాదు. ఇక రేపు జరగబోయేది ఈరోజు మనం చేసే కృషి మీద ఆధారపడి ఉంటుంది. నిన్న రాసిన పరీక్ష గురించి ఆలోచన మాని ఈరోజు పరీక్ష కోసం వర్తమానంలో అంటే ఈరోజు బాగా చదవాలి. ఈవేళ బాగా చదివితే రేపొద్దున పరీక్ష బాగా రాయగలవు. అందుకే వర్తమానం చాలా ముఖ్యం. గతం ఒక చెట్టు, దాని ఫలం వర్తమానంలో తింటూ విత్తనం నాటితే రేపటికి వృక్షమై తిరిగి ఫలాలను ఇస్తుంది. టుమారోస్ సక్సెస్ డిపెండ్స్ ఆన్ టుడేస్ ఎఫర్ట్. కాబట్టి నీ ధ్యాస వర్తమానంలో నీవు చేయగల కృషి సాధన మీద ఉంచాలి. వంట చేసేటప్పుడు మన ధ్యాస మంచి భావాలతో నామస్మరణ చేస్తూ భగవంతుడికి ప్రసాదంగా నివేదించాలని, అందరూ అది తిని ఆరోగ్యంగా ఉండాలన్న ఉద్దేశంతో చేస్తే ఆహారానికి పాకశుద్ధి కలుగుతుంది. వంట చేసేటప్పుడు మన ధ్యాస అలా ఉండాలి. అంతేకాని టీవీ చూస్తూ, ఫోన్ మాట్లాడుతూ, గట్టిగా అరుస్తూ, దుర్భాషలాడుతూ వంట చేస్తే అది విషయం అవుతుంది. విద్యాభ్యాసం వేదాధ్యయనం ఒక ధ్యానమే. విద్యార్థి పూర్తి ధ్యాస తన కర్తవ్యం మీదే ఉండాలి. మిగిలిన రంగాలపై ఏమాత్రం దృష్టి పెట్టకూడదు. సత్యసాయి విద్యా సంస్థలలో విద్యాభ్యాసం ఖచ్చితంగా గొప్ప ధ్యానమే. నిత్యము విద్యార్థుల, ఉపాధ్యాయుల ధ్యాస విద్యతో పాటు భగవంతుడిపై కూడా నిలుస్తుంది. ఒకసారి ఒక ఉపాధ్యాయుడు ఫెయిత్ క్యాన్ మూవ్ ఎ మౌంటైన్ అని చెప్పారు. ఒక విద్యార్థి అది నిజమా, క్యాన్ ఫెయిత్ మూవ్ ఎ మౌంటైన్ అని ప్రశ్నిస్తాడు. దానికి అవునని సమాధానం వస్తుంది. అలా అయితే విల్ స్వామి టాక్ టు మీ అంటాడు. అప్పుడు ఉపాధ్యాయుడు షూర్ అని చెప్తాడు. అప్పుడు ఆ విద్యార్థికి ఒకటే ధ్యాస, ఫెయిత్ క్యాన్ మూవ్ ఎ మౌంటైన్, స్వామి విల్ టాక్ టు మీ. ఇలా కుర్రవాడి ధ్యానం నిరంతరం సాగుతుంది. కొంతసేపటికి ఆఖరి వరుసలో కూర్చున్న విద్యార్థి దగ్గరికి స్వామి నేరుగా వచ్చి మాట్లాడతారు. చూసారా, అది ధ్యాన ఫలం అంటే. నిత్యము మనం చేసే ప్రతి పని స్వామి కోసమే, ఆయన ఆనందం కోసమే చేస్తున్నానన్న భావన నిత్య ధ్యానం అవుతుంది. మనం ఏ పని చేస్తున్నా అది స్వామికి ఇష్టమా కాదా అన్న విచారణతో చేస్తే మన ప్రతి కర్మ ఒక పవిత్ర యజ్ఞమే. ఇలా అన్నింటినీ భగవద్దర్పితం చేస్తే కార్య సాఫల్యంతో పాటు దైవానుగ్రహ ప్రాప్తి కలుగుతుంది. ధ్యాసే ధ్యానం అనే అంశంపై సాయి దుర్గా ప్రసంగం విన్నారు. ఏ పని చేస్తున్నా దైవ చింతనతో చేస్తే అదే ధ్యానం అవుతుందట. ఆచరణలో అష్టపుష్పాల శీర్షికలో ఈ అంశంపై చిరునాటిక ఇప్పుడు మీకోసం సమర్పిస్తున్నవారు వి ఆరుహ్య, అనిరుద్రాం, ఎన్ షణ్ముఖ సాయి. శంకర్, మన పురపాలక సంఘం కార్యాలయానికి వెళ్ళాలంటే ఆ గంగా మార్గ వైపు నుంచి కూడా వెళ్ళొచ్చేమో. వెళ్ళొచ్చయ్యా. బండి అటువైపు మళ్ళించమంటారా? మళ్ళించు. సాయంకాలం అయిందిగా, అలా వెళ్తే గంగానది దర్శనం కూడా చేసుకోవచ్చు. అలాగే అయ్యా. హోయ్ హోయ్. ఆహా, రోజంతా ఎన్ని చీకాకులు ఉన్నా ఒక్కసారి గంగామాత గాలి తగిలితే చాలు మనసుకి శాంతి, శరీరానికి విశ్రాంతి ఒకేసారి కలుగుతాయి. బాగా చెప్పారయ్యా. ఇదిగో గంగామాటలోకి వచ్చేసాం. శంకర్, ఏమిటి ఈ వీధంతా ఇంతలా వెలిగిపోతోంది? సాయంకాలం అయింది కదయ్యా, వీధి దీపాలు వెలిగించారు. లేదు శంకర్, ఈ పాటికి ఇక్కడలాగే అన్ని వీధుల్లోనూ దీపాలు వెలిగించే ఉంటారు. మనం వచ్చిన వీధుల్లో ఎక్కడా ఇంత వెలుగులేదు. ఇక్కడి దీపాలంత ప్రకాశంగా అవి వెలగటం లేదు. నిజమే అయ్యా, మీరు చెప్తుంటే నాకు కూడా అలాగే అనిపిస్తోంది.
ఇక్కడ దీపాలు సూది పడినా కనిపించేలా వెలుగుతున్నాయి. కార్యాలయానికి వెళ్ళగానే ఈ వీధిలో దీపాలు ఎవరు వెలిగిస్తున్నారో, ఏ చమురు వాడుతున్నారో తెలుసుకోవాలి. మన గంగాధరానికి చెప్పి కనుక్కోమందాం. మిగిలిన వీధుల్లో కూడా అదే వాడచ్చు. ఇంకా కార్యాలయానికి పోనీ శంకర్. అలాగేనయ్యా. హోయ్ హోయ్, చల్ చల్. నమస్కారం బాబు. గంగాధర్, రావయ్యా రా. ఏంటి సంగతి? అదే గంగమ్మాగ్లో దీపాల గురించి వాకబు చేయమన్నారు కదా బాబు, ఆ విషయమే మీకు చెప్దామని. చెప్పు. నాకు కూడా చాలా కుతూహలంగా ఉంది. ఇంతకీ అక్కడ దీపాలు వెలిగించే అతను ఎవరో, ఏ నూనె వాడుతున్నాడో కనుక్కున్నావా? అన్ని వివరాలు సేకరించాను బాబు. ఆ పని చేస్తున్న అతని పేరు కాశీరాం. పెద్ద కుటుంబాన్ని పోషించటానికి సాయంకాలాల్లో ఈ పని చేస్తున్నాడు. రోజు సరిగ్గా 5 గంటలకి వస్తాడు. వానొచ్చినా వరదొచ్చినా ఖచ్చితంగా 6 గంటలకల్లా దీపాలు వెలిగించేస్తాడు. మంచిది. ఇంతకీ ఆ దీపాలంత చక్కగా వెలగటానికి అతను ప్రత్యేకంగా చేస్తున్నదేమిటో? అదే విచిత్రం బాబు. అందరిలానే అతడు కూడా చిమ్నీలను చక్కగా శుభ్రం చేస్తాడు. వత్తులను సరియైన పరిమాణంలో కత్తిరిస్తాడు. చమురు నింపుతూ అన్ని దీపాలను ఒక వరుసలో వెలిగిస్తూ వస్తాడు. కానీ ఇవన్నీ అందరూ అనుసరించే విధానమే కదా? అవును బాబు, నాకతనిలో ప్రత్యేకంగా ఏమీ కనబడలేదు. కాకపోతే తన పని చక్కగా శ్రద్ధగా చేస్తాడు. అది పాటలు పాడుకుంటూ. ఓహో, పాటలు కూడానా? ఏం పాటలు పాడుతాడో మనం కూడా విన్నాం ఒకరోజు. అబ్బే, అతనికి పాటలు ఎక్కువగా రావనుకుంటానండి. ఒక్కొక్క దీపమే వెలిగిస్తూ జానకి జీవనరాం కరుంగా తుమ్హారా కామ్ అనే పాట ఒకటే పాడుతూ ఉంటాడు. అది అలా చెప్పు. ఇప్పుడు అర్థమైంది గంగాధర్. ఏంటి బాబు? కాశీరాం తన బాధ్యతను ఒక పని మాత్రంగా చూడటం లేదు. తన పనిలో ఎంతగా నిమగ్నమైపోయాడంటే అదే ధ్యానంగా మారిపోయింది. తను పని చేస్తున్నది నన్ను నిన్ను చూసేవాళ్లను సంతోషపెట్టడానికి కాదు. ఆ పని ఇచ్చింది దైవమే అన్న భావనతో, భగవంతుని నామచింతనలో, ఆయన్నే సంతోషపెట్టాలనే తపనతో చేసే ఒక తపస్సు. అందుకే అతను వెలిగించే దీపాలు అంత దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయి. గంగాధర్, మనందరం తెలుసుకోవాల్సింది అతను వాడే చమురు ఏది అని కాదు, అతని పవిత్రమైన భావనను గుర్తించాలి. సర్వదా సర్వకాలేషు సర్వత్రా హరిచింతనం అనే భావనతో మనం చేసే ఏ పని మీదైనా ధ్యాస పెడితే అదే ధ్యానంగా మారిపోతుంది. అది తెలుసుకుని సాధన చేస్తున్న కాశీరాం నిజంగా ధన్యజీవి. పద, ఒకసారి అతను దీపాలు వెలిగించిన ఆ వీధిలో నడిచి వద్దాం. పదండి బాబు. ధ్యానం చిరునాటిక విన్నారు. నాటిక సమర్పణ వి ఆరుహ్య, అనిరుద్రాం, ఎన్ షణ్ముఖసాయి. ఇప్పుడు ప్రసారమయ్యే ప్రశ్నోత్తర కార్యక్రమంలో నిత్యం ధ్యానం చేయడంపై శ్రోతల సందేహాలకు శ్రీ సతీష్ బాబు గారు ఇచ్చే సమాధానాలు విందాం. ఓం శ్రీ సాయిరాం. అడిగి తెలుసుకో అనే మన కార్యక్రమంలో మన బాల్ వికాస్ విద్యార్థులు ప్రేమతో ప్రశ్నించిన కొన్ని విషయాలను మనం ముచ్చటించుకొని స్వామివారు మనకు ప్రేమతో చెప్పిన అష్టపుష్పాలలో ధ్యాన పుష్పం గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ధ్యానం అంటే కళ్ళు మూసుకొని కూర్చోవడం మాత్రమే కాదు, మన మనస్సుని భగవంతుని పాదపద్మాలపై నిలుపుకోవాలి అని స్వామివారు చెప్పారుగా. మరి మన పిల్లలు అడిగిన ప్రశ్నలను తెలుసుకొని స్వామివారి మాటలలో వాటికి జవాబు తెలుసుకుందామా? ఒంగోల్ శ్రీ సత్యసాయి సేవా సమితి బాల్ వికాస్ విద్యార్థిని మౌన రాజశ్రీ అడిగిన ప్రశ్నను విందామా? ఓం శ్రీ సాయిరామ్. నా పేరు మౌన రాజశ్రీ. నేను ప్రకాశం జిల్లా ఒంగోలు నుండి మాట్లాడుతున్నాను. నాకు ఒక సందేహం ఉన్నది. అది ఏమిటి అంటే, మన వయసు ఎంత అయితే అన్ని నిమిషాలు ధ్యానం చేయమని అంటారు. కానీ అన్ని నిమిషాలు ధ్యానం చేయడానికి ఏకాగ్రత కుదరటం లేదు. మనము ఏకాగ్రత కుదరటంకి ఏమి చేయాలి? మధ్య మధ్య
ఆలోచనలు వస్తూ పోతూ ఉంటుంటాయి. దీనికి పరిష్కార మార్గం దొరుకుతుందా? మౌన రాజశ్రీ, చాలా చక్కగా అడిగావమ్మా నీ ప్రశ్నను. వయస్సు పెరిగిన కొలది ఎన్ని సంవత్సరాలైతే అన్ని నిమిషాలు భగవంతునిపై ధ్యానం చేసుకోవాలి అని నువ్వు చెప్పావుగా, చాలా మంచి విషయం. కానీ మనస్సు నిలబడటం లేదు అని విచారాన్ని వ్యక్తం చేశావు. ఒక మాట చెప్పమ్మా, నీ కళ్ళను స్వామి నీకెందుకు ఇచ్చారమ్మా? అందమైన ఈ ప్రపంచాన్ని చూడడానికి, ఆనందించడానికి. చెవులను ఎందుకు ఇచ్చారమ్మా? అమ్మ నేను పిలిస్తే ప్రేమతో బంగారు అంటే వినటానికి, పలకడానికి. మంచి భజన అయితే వినటానికి. మరి ఈ చెవులు కానీ, ఈ కళ్ళు కానీ కనబడితే మంచిదా, కనబడకపోతే మంచిదా? వింటే మంచిదా, వినకపోతే మంచిదా? వింటే తప్పు కాదు, కళ్ళు కంటే తప్పు కాదు. ఆ పనులను అవి చేయకపోతేనే అది తప్పు అని అనుకుంటావు. అదేవిధంగా మనస్సును నీకు స్వామి ఎందుకు ఇచ్చారమ్మా? రకరకాలైన మంచి ఆలోచనలతో నీ జీవితానికి ఒక పనిముట్టుగా వాడుకోమని నీకు మనసును ఇచ్చారమ్మా. కానీ స్వామివారు అంటారే, పని మాని పలుమార్లు సినిమాలు మీరు కనియును తనివి లేదే అని అంటారుగా. పొద్దుబోక ఊరివారి శుద్ధులంటే మీరు సిద్ధమవుదురే కడు శ్రద్ధతోడా అని చెవుల గురించి అంటారుగా. అంటే ఏంటి? మనకి కనులను మంచి విషయాలను చూడడానికి ఇచ్చినా 24 గంటలు సినిమానే చూడాలని అనుకుంటాయి. మన చెవులను మంచి విషయాలను వినడానికి ఇచ్చినా ఎప్పుడూ ఇంకొకరి గురించి మాట్లాడదాం, విందామని అనుకుంటాయి. అంతేనా? అదేవిధంగా మన మనస్సుకు కూడా మంచి విషయాలు ఆలోచించుకోవచ్చని, మన జీవితానికి ఉపయోగపడే విషయాలను ఆలోచించుకోమని స్వామి మనకు ఈ పనిముట్టునిచ్చారు. కానీ చిన్నప్పటి నుంచి ఇతర విషయాలు, అనవసరమైన విషయాలు మనం బాగా ఈ మనసుకు నేర్పాం. మరి బాల వికాస్లో ఆ విధంగా చేయకూడదు, ధ్యానం చేయాలి, దాన్ని నిలబెట్టాలి అని ఒకేసారి మనం ధ్యానానికి కూర్చునే సమయంలో మొదట్లో కొంచెం ఈ విధంగా కష్టం వస్తుందమ్మా. ఇంకొకటి ఏమంటే, ఏదో ఒక పని చేస్తూ సడన్గా ధ్యానానికి వెళ్ళవద్దమ్మా. ధ్యానానికి వెళ్ళే ముందు ఒక 5 నిమిషాలైనా, ఒక 10 నిమిషాలైనా కొంచెం అనవసరమైన మాటలను తగ్గించుకోమ్మా. ఇంకోటి ఏమంటే, ధ్యానానికి వెళ్ళిన వరకు టీవీని చూస్తూ, నీ మొబైల్ని చూస్తూ మనసుని బాగా బిజీగా ఉంచకుండా కాసేపు ఏదైనా ఒక మంచి పనిని చేస్తూ నీ మనస్సుకు కొంచెం విశ్రాంతినియమ్మా. ఒక ఫ్యాన్ ఆపగానే వెంటనే ఆగిపోతుందా? కొంచెం సేపు తిరుగుతుంది కదా. అదేవిధంగా నువ్వు నీ మనస్సుని ఆపాలి అంటే కొంచెం సేపు విశ్రాంతినిచ్చి అప్పుడు ధ్యానానికి వెళ్ళమ్మా. తప్పనిసరిగా నీవు విజయాన్ని పొందుతావు. ఒక అడవిలో భయంకరంగా తిరిగే ఒక సింహాన్ని చూసావుగా, దానికి ట్రైనింగ్ ఇస్తాడు సర్కస్లో. ఏం చేస్తుంది ఆ ట్రైనింగ్ వలన? అది ఒక రింగ్లో నైపుణ్యంగా దాటి దుముకుతుంది. ఎట్లా చేసిందమ్మా? ట్రైనింగ్ వలన. అదేవిధంగా అటు ఇటు పరిగెత్తే నీ మనస్సు కూడా సాధనము వలన సమకూరు ధరలోన, సాధనమున పనులు సమకూరు ధరలోన అనే విధంగా మెల్లమెల్లగా నువ్వు చేస్తూ పోతుంటే ముందుకు వెళ్తావమ్మా. భయపడిన అవసరం లేదు. విశ్వనాథ్ సైనిక్ పురి సేవా సమితి నుంచి మనకు ఒక చిన్న ప్రశ్న అడిగాడు. సాయిరామ్, నా పేరు విశ్వనాథ్. నేను మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా సైనిక్ పురి సమితి బాల వికాస్ విద్యార్థిని. మా అమ్మ ఏమో నన్ను కదలకుండా కూర్చుని చదువుకోమంటుంది. నీ మనసు పుస్తకం మీద ఉంచి చదవమంటుంది. నాకేమో పుస్తకం తీసుకోగానే అనేక విషయాలు గుర్తుకొస్తూ ఉంటాయి. నాకు బాల వికాస్లో ధ్యానం గురించి నేర్పించారు. కాసేపు కళ్ళు మూసుకుంటే ఏవేవో ఆలోచనలు వస్తాయి. మా గురువు గారు ధ్యానం చేసేటప్పుడు శ్వాసను గమనించమంటారు. సోహం ధ్యానం కూడా నేర్పించారు. మా అమ్మేమో చదువు మీద ధ్యాస పెట్టమంటుంది. చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది. అసలు ధ్యానం చేస్తున్నప్పుడు మనసుని శ్వాస మీద పెట్టాలా, సోహం చేయాలా, పుస్తకం మీద పెట్టాలా? అసలు ఎంతసేపు చేస్తే కరెక్ట్ ధ్యానం? సాయిరామ్. విశ్వనాథ్ అంటున్నాడు, నేను బాగా
కన్ఫ్యూజ్ అయిపోయాను. అమ్మ అంటుంది పుస్తకంపై మనసు పెట్టమని, బాల వికాస్ టీచర్ అంటారు శ్వాసపై మనసు పెట్టమని, ఇంకో టీచర్ గారు అంటారు సోహంపై మనసు పెట్టమని. ఎక్కడ మనసు పెట్టాలి, ఏం చేయాలి, చాలా కన్ఫ్యూషన్గా ఉంది అని అంటున్నారు. విశ్వనాథ్, నాన్నగారు బైక్ రైడ్ చేస్తున్నప్పుడు నువ్వు చూసావు కదా ఎట్లా చేస్తున్నారు. ఒక పక్క క్లచ్ పట్టుకున్నారు, ఇంకొక పక్క బ్రేక్ పట్టుకున్నారు, కాళ్ళతో కూడా బ్రేక్ని అదుముతున్నారు, ముందున బ్యాగ్ పెట్టుకున్నారు, వెనుక నిన్ను కూర్చోపెట్టుకున్నారు. అంత క్రౌడెడ్ సిటీలో అవలీలగా నడుపుతున్నారు. అద్దం గుండా చూస్తూ వెనక ఎవరు వస్తున్నారో చూస్తున్నారు, ముందర ట్రాఫిక్ ఎట్లా వస్తుందో చూస్తున్నారు, ట్రాఫిక్ సిగ్నల్స్ని గమనిస్తున్నారు, ఆ పక్కన జరుగుతున్న ఊరేగింపును కూడా చూస్తూ అన్నారు. మధ్యలో ఫోన్ వస్తే ఆ ఫోన్ని తీసి నీకు అందించి నాన్న మాట్లాడరా అని అంటారు. ఇన్ని పనులను నాన్నగారు ఒకేసారి చేస్తున్నారే. అదే నేర్చుకునేటప్పుడు ఎట్లా ఉంటుందమ్మా, నేర్చుకునేటప్పుడు ఒక పక్క బ్రేక్ నొక్కుతాం, ఇంకొక పక్క యాక్సిలరేటర్ రీచ్ చేస్తాం, కన్ఫ్యూజ్ అయిపోతాం, బ్యాలెన్స్ని పోగొట్టుకుంటాం. కానీ ఈ విధంగా జరిగిందని బైక్ నేర్చుకోవడం మానేస్తున్నావా నువ్వు? లేదుగా. విడిచిపెట్టకుండా నెవర్ 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 గివ్ అప్ అనే దృఢ విశ్వాసంతో కష్టపడతాను, ఎట్లాగైనా నేర్చుకుంటానని బైక్ని నైపుణ్యంగా నడుపుతున్నావుగా. అదేవిధంగా నువ్వు చదువుకునేటప్పుడు మనసు పుస్తకం పైన పెట్టాలా, సోహం పైన పెట్టాలా, శ్వాస పైన పెట్టాలా అనే పలు విధాల పనులుగా నువ్వు భావిస్తున్నావమ్మా. అలా భావించిన అవసరం లేదు. కొత్తలో ఆ కన్ఫ్యూజన్ ఉండవచ్చు. ఉదాహరణకు నువ్వు చదువుతావు అనుకో, చదువుకునేటప్పుడు నువ్వు ధ్యానం చేయని అవసరం లేదు. ఆ చదువుపై నీ ధ్యానం చేసుకో, ఆ చదువుపై నీ మనసు పెట్టుకో. ఎట్లా చేయాలి? చదువుకునే ముందు ఒకసారి తిన్నగా కూర్చొని స్వామినామస్మరణ చేసుకో, గాయత్రి మంత్రం చెప్పుకో, సోహం చెప్పుకో, నీకు ఇష్టమైన విధంగా మనసు నిలబెట్టుకో, శ్వాసపై నిలబెట్టుకో. ఒక్క నిమిషం చేసి స్వామి ఇప్పుడు నేను నా డ్యూటీ చదువుకుంటాను, మీరే నాకు ఏకాగ్రతను ప్రసాదించండి అని స్వామికి అర్పించి చేసుకోమ్మా. నీకు తప్పనిసరిగా ఏకాగ్రత వస్తుంది. మొదట్లో ఆ విధంగా అనిపించి వచ్చేమో, కానీ ప్రయత్నం చేస్తూ ఉంటే తప్పనిసరిగా నువ్వు ముందుకు పోతావు. స్వామి అంటారుగా, మాస్టర్ ద మైండ్, బీ ఏ మాస్టర్ మైండ్. కొత్తలో నీకు కష్టమైన ఎటువంటి పరిస్థితుల్లో దాన్ని విడిచిపెట్టకుండా నువ్వు సాధన చేస్తూ ముందుకు పో. తప్పనిసరిగా నువ్వు విజయాన్ని సాధిస్తావు. అమ్మ నాన్నగారు చెప్పిన మాటలను వినమ్మా. వాళ్ళకి ప్రీతి కలిగించే విధంగా ఉన్నావు అంటే వాళ్ళ ఆశీర్వచనాలు, వాళ్ళ ప్రేమ ఒక అనుగ్రహంగా మారి నీ చదువుకోవడానికి, నీ ధ్యానానికి అన్ని విధాలుగా ఒక బ్లెస్సింగ్గా, ఒక రక్షణగా వచ్చి నిన్ను కాపాడుతుంది. సరేనా? ప్రతిభ మణికొండ శ్రీ సత్యసాయి సేవా సమితి నుంచి తన ప్రశ్నను తెలియచేస్తుంది. సాయిరామ్, నా పేరు ప్రతిభ. నేను రంగారెడ్డి జిల్లా మణికొండ సత్యసాయి సేవా సమితి బాల వికాస్ విద్యార్థిని. బాల వికాస్ క్లాసుల్లోనూ స్కూల్లోనూ పిల్లలు కాసేపైన ఉదయం సాయంత్రం ధ్యానం చేస్తే చాలా మంచిదని బాల వికాస్ గురువులు, స్కూల్లో టీచర్లు, అలాగే ఇంట్లో అమ్మ నాన్న చెప్తూ ఉంటారు. అదేంటో కానీ సైలెంట్ సిట్టింగ్కి, ధ్యానానికి కూర్చోగానే ఎక్కలేని ఆలోచనలు అప్పుడే వస్తాయి. అమ్మో, ఈ హోంవర్క్ చేయాలి, ఆ పరీక్షకు ప్రిపేర్ అవ్వాలి. ఉదయం నా ఫ్రెండ్ పెన్ అడిగితే నేను ఇవ్వలేదు. అమ్మో, రేపు స్కూల్కి కొత్త టీచర్ వస్తారట, ఆ టీచర్ ఎలా ఉంటారో ఏంటో, రేపు స్కూల్కి టైంకి వెళ్ళగలనో లేదో, నా క్లాస్మేట్ మంచి బొమ్మ కొనుక్కుందానని చెప్పింది, మరి మా అమ్మ నాన్న నాకు కూడా కొంటారో లేదో. ఇలా స్కూల్కి సంబంధించింది, ఫ్రెండ్స్కి సంబంధించినవి ఆలోచనలు ఒకదాని వెనుక మరొకటి వస్తూనే ఉంటాయి. మొత్తానికి ధ్యానం కుదరటం చాలా కష్టమైంది. మరి ఈ ఆలోచనలు రాకుండా చిన్నపిల్లలమైన మేము ధ్యానం ఎలా పెంపొందించుకోవాలి, ధ్యానానికి కూర్చుంటే అసలు ఈ ఆలోచనలు ఎలా అరికట్టుకోవాలి తెలుసుకోవచ్చా? సాయిరామ్. ప్రతిభ అంటుంది, బాల వికాస్ టీచర్ గారు,
ప్రతిరోజు పొద్దున్న సాయంత్రం 2 పూటలా ధ్యానం చేయాలి అని, ధ్యానం చేయడానికి కూర్చుంటే మనసును అరికట్టలేకపోతున్నాను అని, మనసు ఏదో విషయాలపై పోతూ ఉంది అని తెలియచేసింది. ఒక మాట చెప్పనా? ఒక క్రికెట్ బాల్ తీసుకోమ్మా, దాన్ని తీసుకొని మీ మేడపైకి వెళ్ళి దానిని కిందకి విడిచిపెట్టాయమ్మా. ఏం జరుగుతుంది? నువ్వు బలంగా దానిని విసిరిన అవసరం లేదమ్మా. నీ చేతులను 2 విడిచిపెడితే వెంటనే అది త్వరగా కిందకి పోయి పడుతుంది. అవునా? అదే బాల్ని నువ్వు పైకి విసిరాలనుకో, నువ్వు కొంచెం కష్టపడాలిగా, కొంచెం బలాన్ని ఉపయోగించాలిగా. ఎంత పైకి విసిరాలంటే అంత నైపుణ్యం కావాలి, అంత పరిశ్రమ చేయాలి. అదేవిధంగా మన మనసుని విడిచిపెట్టేస్తే చాలమ్మా, అన్ని విషయాల వైపుకు వెళ్తుంది. అదే మనస్సుని పైకి పంపాలనుకో, భగవంతుని పైకి పంపాలనుకో, అప్పుడు కొంచెం శ్రమ చేయాలి, కొంచెం పరిశ్రమ చేయాలి. ఆ విధంగా పరిశ్రమ చేస్తూ నెమ్మదిగా ముందుకు సాగుతూ ఉంటే నువ్వు ఉన్నత స్థాయికి చేరుకుంటావు. ధ్యానంలో తప్పక నీ మనసు నిలబడుతుంది. ఇప్పుడు నువ్వు ఒక ఇంటర్నేషనల్ క్రికెటర్గా మారాలనుకో, ఏం చేస్తావమ్మా? డైరెక్ట్గా ఇంటర్నేషనల్ క్రికెట్ టీంలో జాయిన్ అవుతావా? లేదుగా. మొదట మీ స్కూల్లో ఆడతావు. క్లాస్ అవ్వగానే, టైం రాగానే నువ్వు వస్తావు, పరిగెత్తుకుంటూ వచ్చి బాగా ప్రాక్టీస్ చేస్తావు. మీ స్కూల్ టీం నుంచి మీ ఊరి టీంకి చేరుతావు. మీ ఊరి టీం నుంచి డిస్ట్రిక్ట్ టీంకి, మీ స్టేట్ టీంకి, లాస్ట్గా చివరిసారిగా మీ కంట్రీ టీంలో జాయిన్ అవుతావు. అదేవిధంగా మనం నెమ్మదిగా పరిశ్రమిస్తూ ప్రేమతో, ఇష్టంతో ధ్యానం చేస్తూ ఉంటే త్వరలోనే నీ మనస్సు నిలబడుతుంది. మనస్సు నిలబడటం లేదని బాధపడ్డావు కదా, మొదట్లో ఏం చేయవచ్చు అంటే 100 ఆలోచనలు వచ్చిన మనస్సుకి ఒక ఆలోచన నీయమ్మ. అంటే ఏంటంటే, నా ఫ్రెండ్ ఎలాగుంది, మా కొత్త టీచర్ గారు ఎలాగుంటారు అనే ఆలోచనలు వస్తున్నాయి అని చెప్పావుగా. ఆ అన్ని రకాల వందలాది ఆలోచనలని ఆపి ఒక ఆలోచన ఏమిటి అంటే, స్వామి నామాన్ని చేసుకోవాలి, స్వామి రూపాన్ని తలంచుకోవాలి, స్వామి గురించి, స్వామి లీలను తలంచుకోవాలి. ఏదో ఒక మంచి విషయంపై మనస్సును మరల్చి వందలాది ఆలోచనల నుంచి ఒక మంచి విషయం వైపుకు మొదట నడుపు. కొంతసేపు అయిన తర్వాత ఆ మంచి విషయాలు కూడా మానేసి పూర్తిగా స్వామి పాదాలపై నీ మనసును నిలిపే శక్తి నీకు వస్తుంది. ఆ తర్వాత నువ్వేమంటావో తెలుసా? ధ్యానానికి వెళ్ళాలంటే భయం వేస్తుంది, రకరకాల ఆలోచనలు వస్తున్నాయి అనే విషయం మర్చిపోయి ధ్యానానికి ఎప్పుడు వెళ్తాను, ఎప్పుడు నా మనసు ప్రశాంతంగా మారుతుంది అని ఉత్సాహంతో ఎదురు చూసే రోజు వస్తుంది. సరేనమ్మా? కష్టపడి స్వామి మీద ప్రేమతో ఇష్టపడి నీ ధ్యానానికి కూర్చో. తప్పనిసరిగా స్వామి నిన్ను అనుగ్రహిస్తారు. మన పిల్లలందరూ ధ్యానం గురించి ఎన్నో మంచి ప్రశ్నలను అడిగారుగా. ఈ చిన్న వయస్సులోనే ధ్యానం చేయాలి, మనసును నిలబెట్టాలి, ఏకాగ్రతతో ఉండాలి అనే మంచి విషయాలను తమ హృదయాలలోకి చేర్చుకున్నారు. తప్పనిసరిగా ఇది వారికి ఉపయోగపడుతుంది. వారి వ్యక్తిగత జీవితాలలో, సమాజానికి కూడా వారి వల్ల ఉపయోగం జరుగుతుంది. ఎన్నో గొప్ప కార్యక్రమాలను ధ్యానం వలన వారు చేయగలరు. ఉన్నత శిఖరాలను వాళ్ళు అధిరోహించగలరు. ఎంతో గొప్పగా జీవితంలో మంచి పొజిషన్ కూడా ఈ ధ్యానం తీసుకువస్తుంది. స్వామిపై మన మనస్సుని నిరంతరం ఉంచుకొని పాలు నీళ్ళు కలిసిపోయినట్లుగా, ఒకసారి పాలు నీళ్ళు కలిసిపోతే మనం విడదీయగలమా? అదేవిధంగా మన మనస్సుని స్వామి పాదాలపై పూర్తిగా పెట్టి స్వామిలో కలిసిపోయి మంచిగా స్వామి వలె మనం మారి, స్వామి చెప్పినట్లుగా మనం ఉండి మన జీవితాలని మంచిగా మార్చుకోవాలి అని ప్రార్థిస్తూ ధ్యాన పుష్పం గురించి ఈనాటి ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. సాయిరామ్.
అడిగి తెలుసుకో ప్రశ్నోత్తర కార్యక్రమంలో శ్రోతల సందేహాలకు శ్రీ సతీష్ బాబు గారు చెప్పిన సమాధానాలు విన్నారు. ఉదయం సాయంత్రం దైవాన్ని తలుచుకోవడం ధ్యానం కాబోదు, అది సర్వదా సర్వకాలేషు సర్వత్ర హరిచింతనం అన్నట్లు జరగాలి. అంటే ఏ సమయంలోనైనా ఎక్కడైనా ఎల్లవేళలా దైవస్మరణ జరగాలి అని అర్థం. లేదంటే అది స్వామి చెప్పినట్లు పార్ట్ టైం భక్తి అవుతుంది. దానికి వచ్చే ఫలితం కూడా అరకొరగానే ఉంటుంది. అందుకే నిరంతర సాధన అవసరం. రూపనామాలు ధ్యానిస్తూ అందులో మమేకం కావడం లౌకికమైన లేదా అపర ధ్యానం, తాత్కాలికం. ఆధ్యాత్మిక లేదా పరధ్యానం అలాంటిది కాదు. ధ్యానం అంటే ధ్యానం చేసేవాడు, ధ్యాత అంటే ధ్యానం చేయబడేవాడు, ధ్యేయం అంటే ధ్యానం యొక్క లక్ష్యం. ఈ మూడు ఏకం కావాలి, అదే నిరవధిక ధ్యానం. దీనికి సంబంధించి హైదరాబాద్ నుండి సాయి ఋతు అందించే చిన్న కథ ఒకటి విందాం. ఓం శ్రీ సాయిరామ్. నా పేరు సాయి ఋతు. నేను ఈరోజు చెప్పబోయే కథ ధ్యాన సాధన. ఒక సాధకునికి అతని గురువు ఒక మంత్రాన్ని ఉపదేశించారు. దానిని ఏకాగ్ర చిత్తంతో జపించి ధ్యానం చేయమని గురువుగారి ఆజ్ఞ. అందుకోసం తెల్లవారే లేచి తన ఇంటిలో ఒక మూల కూర్చుని ధ్యానం చేయడానికి పూనుకున్నాడు. ఇంతలో అతని ఇల్లాలితో పాటు పిల్లలు లేచారు. వారి మాటలు, అల్లరి చేష్టల వలన ఏకాగ్రత కుదరలేదు. తనకు ఇంటిలో శాంతి దొరకదని గ్రహించి ధ్యాన సాధనకు ఇల్లు వదిలి ఒక అడవిలో ప్రవేశించాడు. ఒక చెట్టు నీడలో కూర్చుని, ఆహా ఎంత ప్రశాంతంగా ఉంది ఇక్కడ, నా ధ్యాన సాధనకు ఎలాంటి అంతరాయమూ ఉండదు అని అనుకున్నాడు. దీక్షతో ధ్యానం చేయడానికి కూర్చున్నాడు. కొంతసేపటికి కొన్ని పక్షులు ఆ చెట్టు కొమ్మల మీద చేరి గోల చేయడం ప్రారంభించాయి. అంతేకాదు అతని మీద రెట్టెలు వేశాయి. సాధకుని ధ్యానానికి భంగం కలిగింది. చీచి, ఇంట్లో పిల్లల గోల, అడవిలో పిట్టల గోల. నాకింకా ఈ జన్మలో ప్రశాంతంగా ధ్యానం చేసుకునే యోగం లేదు. మరో జన్మలోనైనా అలాంటి అవకాశాన్ని అనుగ్రహించమని భగవంతుని ప్రార్థిస్తూ నా జీవితాన్ని అంతం చేసుకుంటాను అని నిశ్చయించుకున్నాడు. వెంటనే కొన్ని కట్టెపుల్లలు తెచ్చి ఒక చితిగా పేర్చాడు. నిప్పంటించాడు. మంటలోకి దూకడానికి సిద్ధపడ్డాడు. ఇంతలో ఆగు ఆగు అని ఒక అరుపు వినపడింది. అతను అటూ ఇటూ చూస్తుండగా ఒక ముసలివాడొచ్చి, అయ్యా, నీవు మంటలోకి దూకి నీ ప్రాణత్యాగం చేసుకో, నాకేమీ అభ్యంతరం లేదు. కానీ ఇప్పుడు గాలి మేము నివసించే గుడిసెల వైపు వీస్తున్నది. మనిషి కాల్చున్నప్పుడు వచ్చే కమ్మురు కంపును మేము సహించలేము. కాబట్టి నీవు గాలి మరొక వైపు వీచే వరకు వేచి ఉండు, లేదా ఇంకొక చోటుకి వెళ్ళు అన్నాడు. ఈ మాటలను విన్న సాధకుడు, మనిషి చనిపోవడానికి కూడా స్వాతంత్రం లేదు. అంతరాయాలు, ఆటంకాలు అంతటా వస్తాయి. నేను నా ఇంటికే వెళ్ళి వీలు చూసుకుని మనసు నిలకడ చేసుకుని ధ్యానం చేయడానికి ప్రయత్నిస్తాను అని అనుకుని ఇంటికే వెళ్ళాడు. ధ్యాన సాధనకు దృఢచిత్తం అవసరం. కావాల్సినది ప్రశాంతమైన మనసు, అంతేకాని ఏకాంత ప్రదేశం కాదు. ఓం శ్రీ సాయిరామ్. హైదరాబాద్ నుండి సాయి ఋతు అందించిన ధ్యాన సాధన చిన్న కథ విన్నారు. ధ్యానానికి ప్రశాంత చిత్తం అవసరం. సంగీతం మనసును ప్రభావితం చేయగలదు. అందుకే ధ్యానం చక్కగా సాగడానికి మెడిటేషన్ మ్యూజిక్ వినియోగించేవారు ఉన్నారు. మన తదుపరి కార్యక్రమంగా అమెరికా నుండి శ్రీ తన్వి అందించే వీణా వాయిద్య కచేరీ విందాం.
అమెరికాకు చెందిన శ్రీ తన్వి వీణా వాయిద్య కచేరీ విన్నారు. లౌకిక చింతలతో మనసు లగ్నం చేయకుండా చేసే ధ్యానం కంటే సర్వుల యందు ఉండే దైవత్వాన్ని ప్రేమించడం అంటే సర్వజన ప్రేమే నిజమైన ధ్యానం అంటారు స్వామి. నేటి మన కార్యక్రమాలలో చివరగా అష్టపుష్పాలలో 7వదైన ధ్యానం గురించి సవివరంగా తెలిపే స్వామి దివ్యోపన్యాసం విని ఆనందిద్దాం. పవిత్రాత్మ స్వరూపైన పవిత్రాత్మ స్వరూప అనగా మనసులకు తీరిక లేని పని మనం అందించినప్పుడు ఈ మనస్సు యొక్క బాధ మనకి ఏమాత్రం ఉండకుండా పోతుంది. When we give a work which keeps the mind ever busy, then the mind doesn't trouble us. కొంతమంది మీరు చూసి ఉంటారు, కోతులు పట్టేటువంటి వాడు ఆ కోతికి ఎప్పుడు కూడా నువ్వు ఎక్కటం దిగటం ఈ చంచలత్వం దానికి స్వభావం. Sometimes people catch hold of monkeys, and it is the tendency of the monkey to go up and down the tree, to go down and up the tree. ఊరికి ఒక దగ్గర కూర్చోబెట్టుకుంటే ఏదో ఒక విధమైనటువంటి దాన్ని కోతి చేస్తానంటా చూడండి, ఆ చేష్టలంతా చేస్తూ కూర్చుంటుంది. If we keep the monkey at one place, it goes on performing monkey tricks. అందువల్ల ఒక్కొక్క ఇంటికి తీసుకొని పోయేది, ఒక కర్రను పెట్టేది, ఎక్కరా తిమ్మన్నా దిగరా తిమ్మన్నా అని దానికి ఆట పెట్టిస్తుంటాడు. దీంతో వాడికి ఒక బిచ్చం వచ్చి చేరుతుంటుంది. Therefore, this beggar takes the monkey to every house and keeps a stick in front of the monkey and says, "Oh Timana, oh monkey, go up the stick and go down the stick." అదే విధంగానే ఈ యొక్క మైండ్ ఒక మ్యాడ్ మంకీ. In the same manner, the mind is a mad monkey. ఈ మంకీని కొంతవరకు కొంత పని, తీవ్రమైన పని దానికి అందించాలి. Therefore, this monkey must be entrusted with an absorbing work. మొట్టమొదటినే మనం ధ్యానం కూర్చుంటే ఈ మంకీ మన యొక్క స్వాధీనం కాదు. If we sit in dhyana as the first step, then the monkey will not be within our control. కనుక మొట్టమొదట మనం కూర్చొని ఈ మంకీ మైండ్ ను ఒక వాచ్మాన్ పని ఇవ్వాలి, ఇక్కడ పెట్టాలి. So we must sit in dhyana and we must give the duty of a watchman to the monkey, namely the mind. ఎవరు లోపల పోతున్నారు, ఎవరు బయట వస్తున్నారు, ఎవరు లోపల పోతున్నారు, ఎవరు బయటకు వస్తున్నారు. సో లోపల పోతున్నాడు, బయట వస్తున్నాడు. కనుక పోయేటువంటి వాడు సో, వచ్చేటువంటి వాడు హం, పోయేటువంటి వాడు సో, వచ్చేటువంటి వాడు హం. ఈ సోహం 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 అనేటువంటి దీన్ని పోయేటువంటి వచ్చేటువంటి వాచ్మ్యాన్ పని పెట్టేటప్పటికీ ఆ మనసు పోయేవాడు సో, వచ్చేవాడు హం, పోయేవాడు సో, వచ్చేవాడు హం అని దానిని వాచ్ చేస్తూ 5 నిమిషాల లోపల మనసు ఒక విధమైనటువంటి యొక్క స్వాధీనానికి వస్తుంది. If we entrust the duty of a watchman to the mind, and this monkey sits there at the tip of the nose and goes on watching, the breath that goes in is so, and the breath that comes out is hum. This process goes on, so hum, and the monkey is kept busy watching this coming in and going out. ఈ విధంగా చేసిన తర్వాత 5 నిమిషాలు అయిన తర్వాత నీకు ప్రీతి అయినటువంటి ఒక చిత్రాన్ని నీవు ముందు పెట్టుకో. After 5 minutes, after keeping the mind busy for 5 minutes like this, have a picture which is dear to your heart. లేక ఒక జ్యోతిని నీవు ఎదురుగా పెట్టుకో. Or have a flame in front of you. ఆ జ్యోతిని నీవు కన్నులు తెరిచి చక్కగా చూడు. Look at that flame with your eyes wide open. ఏ యొక్క జ్యోతిని నీవు బహిర్ముఖమైనటువంటి జగత్తులో నువ్వు చూస్తువో దానిని క్రమక్రమేణా కన్నులు మూసుకొని ఆ జ్యోతి నీలో ప్రవేశించినట్టుగా ఇమేజ్ చేయి. Imagine that flame which you have beheld with your eyes wide open. After closing the eyes, you imagine that flame is kindled within you. కేవలము అక్కడ కూడా నువ్వు మనసుకు ఒక తీవ్రమైన పని పెట్టాలి. There also the mind must be given a busy activity. A mind, ఆ జ్యోతిని తీసుకొని వచ్చి నీవు నా హృదయంలో తీసుకుని రా అని ఆ మనసుతో ఆ జ్యోతిని హృదయంలోకి తీసుకుని పోవాలి. We must make the mind bring that flame and deposit that flame within the recesses of our heart. అక్కడ హృదయ కమలం లోపల జ్యోతి వెలుగుతున్నట్టుగా చింతించాలి. In the lotus of the heart, we must imagine that this flame is ablaze. అక్కడి నుంచి ఆ జ్యోతిని సర్వాంగములలో ప్రయాణం చేయాలి. ఈ చేతిలో చేయాలి, ఈ చేతిలో చేయాలి, కడుపులో చేయాలి, కాళ్ళల్లో చేయాలి, కన్నుల్లో చేయాలి, నోటితో చేయాలి, చెవులు అంత దేహంలో ఉన్నటువంటి సర్వాంగములకు కూడాను ఈ జ్యోతిని ప్రయాణం సలుపుతూ రావాలి. Then this flame must travel all over the body, through the limbs, through the stomach, through the eyes and through every portion of the human body.
ఈ దేహమంతా సంచారం చేసిన తర్వాత ఆ దేహం నుంచి తిరిగి బయటకు తెప్పించాలి. After this flame moves all over the body, then this flame must be brought out of the body. ఆ జ్యోతిని నీ కుటుంబంలో ఉన్నటువంటి సర్వులు యందు ఉండినట్టుగా నీవు భావించాలి. You must imagine that that flame is burning bright in all the members of your family. అక్కడి నుంచి నీ పక్కింటి వారు, నీ బజార్లో వారు, నీ మిత్రులు, ఈ అందరి యందు కూడా నువ్వు ఈ జ్యోతి ఉండినట్టుగా భావించాలి. Then you must realize that this same flame is burning bright in your neighbors, in the people of your locality, in your friends and relations. అంతేకాదు తదుపరి నీ శత్రువుల పైన కూడా ఈ జ్యోతి ఉంటుండదని నీవు నిరూపించాలి. At a later stage, you must prove that you are able to realize that this flame is burning bright even in your enemies. అప్పుడు ఈశావాస్యం ఇదం సర్వం. Then everything, every object is enveloped by Ishvara. కనుక నీ యొక్క జ్యోతి నీ కన్నుల్లో పోయి చేరినది కనుక బ్యాడ్ దృష్టి ఉండకూడదు. ఎందుకంటే తమసోమ జ్యోతిర్గమయ, ఎక్కడ జ్యోతి ఉంటుంటారో అక్కడ చీకటి ఉండదు. Because the flame is burning bright in the eyes, there should be no darkness. కనుక నీవు చెడ్డ దృష్టికి నీవేమాత్రమో అవకాశం అందించవు. Therefore, you should not look at bad objects. నీ యొక్క చెవులకు ఈ జ్యోతి చేరటం చేత ఇక్కడ చెడ్డవి విషయాలనేటువంటిది వినడానికి వీల్లేదు. Because the flame has joined your ears, you should not hear anything that is bad. ఆ జ్యోతి నీ యొక్క నాలుక పైన రావటం చేత అక్కడ చెడ్డ మాటలు మాట్లాడడానికి అవకాశం ఉండదు. Because the flame is burning bright on your tongue, there is no scope to utter. నీ పాదముల్లో ఈ జ్యోతి చేరటం వల్ల చెడ్డ ప్రదేశానికి ఇది ప్రయాణం చేయడానికి ఏమాత్రం అంగీకరించదు. Because this flame is bright in your limbs, your feet should not go to bad places. నీ చేతుల్లో ఆ జ్యోతి చేరటం చేత చెడ్డ పనులు చేయడానికి ఏమాత్రము ముందంజ వేయవు చేతులు. Because the flame is there in the arms, your hands do not undertake any bad work. కనుక ఈ ఏక జ్యోతి అనేక విధములైనటువంటి యొక్క ప్రయాణములు కలిపి సర్వత్రా ఉన్నటువంటి యొక్క పరమాత్మ జ్యోతి, పరబ్రహ్మ జ్యోతి ఒక్కటే అనేటువంటి యొక్క సత్యాన్ని మనము గుర్తించుకోవటంలో ఈ ధ్యానం అనేటువంటిది ఎంతైనా మనకు సహాయకారిగా ఉంటుంది. So this one flame travels to several objects and it enables us to realize that the same reality is all pervading. మీరు దీపావళి పండుగ రోజు మీరు కొంతవరకు గమనించి ఉంటుంటారు. అనేక క్యాండిల్స్ అంతా పెట్టి ఒక క్యాండిల్ తీసుకుపోయి ఒక్కొక్క క్యాండిల్తో మనం అంటిస్తూ వస్తుంటాం. On the Deepavali day, దివాలి, ఉత్తరప్రదేశ్ దివాలి. On the Diwali day, which we call Deepavali, row of lamps, we keep a row of cressets, earthen cressets, and with one flame we kindle all the flames. కానీ ఒక్క జ్యోతి నుంచి అనేక జ్యోతులు మనం అంటిస్తూ వస్తుంటాం. With one flame we are able to kindle myriad flames. అంటించిన జ్యోతి పరబ్రహ్మ జ్యోతి, అంటింపబడిన జ్యోతులు జీవన జ్యోతులు. The jyoti which kindles is the Parabrahma Jyoti, the eternal flame, and the others which are kindled by that flame, they are the Jivana Jyoti. కట్టగడబడికి అంటించిన జ్యోతి అంటింపబడిన జ్యోతి రెండు కూడా ఒక్కటిగానే కనిపిస్తుంటాయి. At last, the flame that kindles and the flame that is kindled, they are identical. కనుకని ఈ పరబ్రహ్మ జ్యోతి జీవన జ్యోతి రెండు కూడా ఏకం కావటం చేతనే బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, అది ఇది రెండు ఒకటి. బ్రహ్మతత్వాన్ని తెలుసుకున్నటువంటి వాడు బ్రహ్మగానే రూపొందుతాడు. Because these two flames become identical, one and the same, it is said that one who knows Brahma, Brahmavit, he will ultimately become Brahma himself. కనుక జ్యోతి మెడిటేషన్ చాలా ఉత్తమమైనటువంటిది. So meditating upon the flame is the highest type of. కారణమేమనగా దేహమే ఉన్నదనుకో, ఈ దేహము క్రమక్రమేణా మార్పు చెందుతూ ఉంటుంది. Because this body, take it for instance, it goes on changing. కనుక ఈ జ్యోతి మార్పు చెందడానికి ఏమాత్రం అవకాశం లేదు. But this flame doesn't undergo change. ఎట్లనగా దీనికి ఒక చిన్న ఉదాహరణము, a little illustration to prove this. ఒక చిన్న తొట్టిలో నీరు పోసి పెట్టాము. You keep a tub of water. కానీ ఒక్కొక్క టంబ్లర్ నీరు తీసుకుని పోతే ఆ టబ్ లో వాటర్ తగ్గిపోతుంది, క్షీణమైపోతుంది. If each one draws a tumbler out of the tub full of water, at a stage there will be no water in the tub. ఒక ప్రదేశంలో ఒక లారీ ఇసుక తెచ్చి పోసాము.
at one place we have deposited a lorry load of sand. ఒక్కొక్కరు ఒక్కొక్క బుట్టడు ఈ యొక్క ఇసుకను తీసుకుని పోతే అక్కడ ఆ ఇసుక కూడా క్షీణించిపోతుంది. If each one carries away a basket full of sand, all the sand would be exhausted. కానీ ఒక జ్యోతి ఎక్కడైనా మంటించినామంటే ఆ జ్యోతి నుంచి 1,00,000 మంది జ్యోతులు అంటించుకొని పోని ఈ జ్యోతి తగ్గిపోదు. But out of one flame, one may kindle million flames, but this primordial original flame remains. కనుకనే ఈ జ్యోతికి క్షీణే పుణ్యే మత్స్యలోకం విశంతి అనేటువంటి ఒక దశ ఉండదు. So there is no phase of dilution or destruction for this great flame. కనుక జ్యోతిని నీవు మెడిటేషన్ లో ఉంచుకొని తదుపరి నీకేమైనా ఆరాధన రూపం నీకు ఒక ఇష్టం ఉంటే ఆ జ్యోతి లోపల నీ ఆరాధన ఆ రూపాన్ని కూడా నీవు స్థాపించుకో లేక నిలబెట్టుకో. So focusing your attention upon the flame, if you have any form which you like, any form which is after your heart, you keep that form in that flame and meditate. కనుక నా ఆరాధన దైవము ఈ యొక్క జ్యోతిలోనే ఉన్నాడు, పరబ్రహ్మ జ్యోతి నుంచి అన్ని జ్యోతులు కూడా వచ్చినాయి అనేటువంటి యొక్క ఏకత్వ భావాన్ని మనం అభివృద్ధి పరచుకోవటం ఇది చాలా సార్థకమైనటువంటి యొక్క మెడిటేషన్. It is the best form of meditation to think that the form which I adore is in the Jyoti, in the flame, and that flame is in all. స్వామి ధ్యాన సాధనపై ప్రసాదించిన దివ్యోపన్యాసం విన్నారు. ధ్యానంపై చక్కని భావగీతంతో నేటి సాయం సంధ్యా కార్యక్రమాలు ముగుస్తున్నాయి.
గూరిగా నిర్మల మనసును మరలించుటయే ధ్యానము. శ్వాసపై ధ్యాస ఏకాగ్రతతో నిలిపి ఉంచుటే ధ్యానము. ధ్యాన సాధనలు చెయ్యండి, ధ్యాన మార్గమున నడవండి. దైవం గురిగా నిర్మల మనసును మరలించుటయే ధ్యానము. కోటి పూజలు, కోటి స్తోత్రాలు, కోటి జపములు సరిరావు. ధ్యానమే తపస్సు, ధ్యానమే యజ్ఞం, ధ్యానమే తపస్సు, ధ్యానమే యజ్ఞం. ధ్యానమే తీర్థయాత్ర, ధ్యానమే తీర్థయాత్ర. దైవం మనతో సంభాషించే, దైవం మనతో సంభాషించే ధ్యాన సాధనను చెయ్యండి, ధ్యాన సాధనను చెయ్యండి. సత్యసాయి ప్రేమామృత వృష్టిని, సత్యసాయి ప్రేమామృత వృష్టిని ధ్యాన సాధనతో పొందండి, ధ్యాన సాధనతో పొందండి. దైవం గురిగా నిర్మల మనసును మరలించుటయే ధ్యానము. శ్వాసపై ధ్యాస ఏకాగ్రతతో నిలిపి ఉంచుటే ధ్యానము. ధ్యాన సాధనను చెయ్యండి, ధ్యాన మార్గమున నడవండి. దైవం గురిగా నిర్మల మనసును మరలించుటయే ధ్యానము. ఇరవై 24 గంటల తెలుగు ప్రసారాల దశమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని జూలై 31వ తేదీ వరకు ఆధ్యాత్మిక వనిలో అష్టపుష్పాలు శీర్షికన ప్రసారమవుతున్న ప్రత్యక్ష కార్యక్రమాలలో భాగంగా రేపు ఉదయం 10 గంటల నుండి అష్టపుష్పాలలో 8వ పుష్పమైన సత్యం గురించి ప్రత్యేక కార్యక్రమాలు ప్రసారమవుతాయని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నది మీ హాసిని. జై సాయిరామ్. స్టే హోమ్, స్టే సేఫ్, హెల్ప్ ఆల్, సర్వ్ ఆల్.